ప్రజలకు మేలు చేసే ఏ వ్యవస్థ అయినా చంద్రబాబుకి ఇష్టం ఉండదు. ప్రజలు దేహి అంటూ తమ పార్టీ నాయకులు కార్యకర్తల చుట్టూ తిరగాలి. అప్పుడే బాబు మనస్సు శాంతిస్తుంది. అలా కాకుండా ప్రజల వద్దకే ప్రభుత్వ పథకాలను అందించే ఒక వ్యవస్థ ఉంటే ఇక సహిస్తాడా? పేదవాడి ఇంటికే ప్రభుత్వ పాలనను అందించే లక్ష్యంతో జగన్ ఏర్పాటు చేసిన సచివాలయాలపై చంద్రబాబు మార్క్ రాజకీయం చేస్తున్నాడు. పొమ్మనలేక పొగబెట్టే ప్రయత్నం చేస్తుంది కూటమి సర్కార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక ప్రజల వద్దకి పాలన అందించాలనే లక్ష్యంతో పరిపాలనను గ్రామ వార్డు స్థాయికి తీసుకువెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాల్లో 1,34,000 మందిని నియమించారు. సచివాలయాలు ఆచరణలోకి వచ్చాక ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి. ప్రతి పథకం ఇంటికే నేరుగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సచివాలయ ఉద్యోగులకు సపోర్టుగా మరో వ్యవస్థను కూడా జగన్ తీసుకొచ్చారు. అదే వాలంటీర్ వ్యవస్థ. ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున రాష్ట్రంలో 2,60,000 మందిని నియమించారు. పింఛన్ల దగ్గర నుంచి వివిధ పథకాల అప్లికేషన్ల వరకు ఎవరు అర్హులో అప్లికేషన్లు పెట్టించి మరీ పథకాలు అందించే విధంగా పనిచేశారు. ఎన్నికల వేళ వాలంటీర్లకు గత ప్రభుత్వం ఇచ్చిన 5,000ను తాము అధికారంలోకి వస్తే 10,000 చేస్తామని నమ్మించి ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థకే పంగనామాలు పెట్టారు. వాలంటీర్లు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాలంటీర్లు లేకపోవడంతో వారి పని మొత్తం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిపైనే పడింది. ప్రతి నెల 1వ తేదీనిచ్చే పింఛన్ల పంపిణీ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో కూటమి ప్రభుత్వం చేయిస్తోంది. పార్టీలు కుల మతాలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుంది. ఆ పథకాలను అందుకునే అర్హులను క్షేత్రస్థాయిలో గుర్తించి వాళ్ళ ఇంటి వద్ద పథకాలు అందించారు సచివాలయ సిబ్బంది. మహిళల రక్షణ కోసం ప్రతి వార్డు గ్రామ సచివాలయంలో ఒక మహిళా సంరక్షణ కార్యదర్శిని నియమించారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సచివాలయాలను టార్గెట్ చేసింది. దానికి ప్రధాన కారణం జగన్ దత్త పుత్రికలుగా గ్రామ వార్డు సచివాలయాలు ప్రజలకు సేవలందించడమే. ప్రస్తుతం సచివాలయ సిబ్బందికి ఎటువంటి పని లేదని ఖాళీగా ఉంటున్నారనే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 100 రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అంటూ ఊదరగొట్టింది. ప్రతి ఇంటికి స్టిక్కర్స్ అంటించే కార్యక్రమాలన్నీ కూటమి ప్రభుత్వం మొదలుపెట్టింది. తమ పార్టీ కార్యకర్తలతో పాటు సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి మంచి ప్రభుత్వం పోస్టర్స్ అంటించే పరిస్థితి సచివాలయ సిబ్బందికి కల్పించింది. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా అకౌంట్స్ లో ప్రభుత్వం పెట్టే ప్రతి పోస్టును సచివాలయ సిబ్బంది తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేయాలని, సోషల్ మీడియా అకౌంట్స్ లేని వారు క్రియేట్ చేసి మరీ ఈ పని చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. జన్మభూమి కమిటీలను తిరిగి తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్న కూటమి ప్రభుత్వం తిరిగి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని జన్మభూమి కమిటీల కనుసన్నల్లో పనిచేసే విధంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న వారిని సర్దుబాటు చేసి సచివాలయానికి 4 సెక్రటరీలు మాత్రమే ఉండే విధంగా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో సచివాలయాల్లో సిబ్బందిని తొలగించడం ద్వారా తిరిగి పింఛన్ల కోసం వృద్ధులను క్యూ లైన్లలో నిలబెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలుస్తోంది.